జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, మామిడికాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం సిరప్ 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్. జోవార్ పచ్చి మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ జొన్న పిండి గురించి చెప్పాలి అంటే ఇది మనకు అద్భుతమైన ఫైబర్ ఉన్నటువంటి ఒక పదార్థం అండి. ఫైబర్ ఒక్కటే కాదు, ప్రోటీన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, కాపర్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. జొన్నలు అనేవి ఏంటి అంటే వెయిట్ ని బాగా తగ్గిస్తుందండి. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ రోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మామిడికాయ, పచ్చి మామిడికాయ గుజ్జు. ఇలా మనము గుజ్జులాగా తీసుకున్నామండి. మామూలుగా మామిడికాయ లాగానే ఉంటుంది చూడడానికి. పచ్చి మామిడికాయ గుజ్జు ఇదేంటి అంటే బేసిక్గా స్కిన్కి చాలా మంచిది. వైటమిన్ సి అధికంగా ఉంటుంది, వైటమిన్ B6 అధికంగా ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చర్మానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి. ఇన్నర్ స్కిన్ హెల్త్ని కాపాడడానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. మరి ఇంత చక్కటి పచ్చి మామిడికాయ గుజ్జు, జొన్న పిండి ఈ రెండింటితో మనం పిల్లలందరికీ బాగా ఇష్టపడేటువంటి ప్యాన్ కేక్ తయారు చేసుకోవచ్చు. మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఇది చూడ్డానికైతే నిజంగా మామిడికాయ గుజ్జు లాగానే ఉందండి. అంటే పచ్చి మామిడికాయ లాగా లేదు, మామిడికాయ గుజ్జు లాగానే ఉంది. అసలు చూసిన వెంటనే బాగా తినేద్దామా అన్న ఫీలింగ్ అయితే 100% వస్తుంది. అయితే ఫస్ట్ మనము పచ్చి మామిడికాయ గుజ్జు తీసుకుందాం. పచ్చి మామిడికాయని ఉడికిచ్చేసి దాన్ని బాగా పల్ప్ మొత్తం తీసేసి ఒక గుజ్జు మాత్రం రెడీ చేసుకొని ఆ గుజ్జు తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇలా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి చూసారా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇందులో జొన్న పిండి ఒకసారి కలుపుకొని చూద్దామండి. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీంట్లో మనకు కొంచెం వాటర్ పోసుకుంటాము 100%. ఇంకొంచెం కూడా మనము జొన్న పిండి వేసేసుకొని అందులో కాస్త దాల్చిన చెక్క పొడి కూడా చాలా మంచిదండి. అసలు ఆరోగ్యానికి, వెయిట్ లాస్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. దాల్చిన చెక్క పొడి ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత బెల్లం సిరప్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్యాన్ కేక్ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. కొంచెం పోసుకోవాలండి వాటర్. మనకి మామిడికాయ గుజ్జు బాగా గట్టిగా ఉంటుంది కదా, అంటే బాగా దగ్గరగా ఉంటుంది, నీళ్ళగా ఉండదు. అదొక గుజ్జులాగా మొత్తం ఇలా మనకి ఫైబర్తో, పీచుతో ఉంటుంది కాబట్టి బాగా ఇలా గిలక్కొట్టుకోవాలన్నమాట. ఇది కూడా పిండి కదా, మనం చూసుకొని చేసుకోవాలి. ఎస్. సో ప్రస్తుతానికి ఇలా చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు చిన్న ఒక ప్యాన్ లాగా పెట్టుకున్నామండి. అంటే మామూలుగా మనం బన్ను దోశలు వేసేటప్పుడు ఈ ప్యాన్ ఉపయోగిస్తూ ఉంటాము. అలా ఏదైనా చిన్న ప్యాన్ తీసుకుంటే, అంటే ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి అనువుగా అండి. మీరు తవ్వ మీదనే ఒక 3 ప్యాన్ కేక్స్ వేసుకుంటాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. లేదు చిన్న ప్యాన్స్లో ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటా అంటే అలా కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఈ ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకుందాం. దీంట్లో కావాలంటే మీరు కొంచెం పిల్లలు తింటున్నారు అంటే కాస్త వెనీలా ఎసెన్స్ అలాంటివి కూడా కలుపుకోవచ్చు. అంటే పచ్చి మామిడికాయ గుజ్జు కదా, అంటే ఏం చేదుగా అట్లా ఏమీ ఉండదు, ఒక చిరు పులుపుదనం ఉంటుంది అంతే. అందుకు దాన్ని మీరు సెటిల్ చేయాలి అనుకుంటే కాస్త వెనీలా ఎసెన్స్ లాంటివి వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గరిటె తీసుకుందాం. తీసుకొని
ఇలా తయారు చేసిన పిండిని ఒక సింగిల్ ప్యాన్ కేక్ లాగా వేస్తున్నాను. ఇంకా దీన్ని ఏం కదపట్లేదండి, మొత్తం పూర్తిగా కూడా ఏం చేయట్లేదు, అంత పెద్దది అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం మరీ చిన్నగా వేయకూడదు, మీడియం సైజులో ఇలా వేసుకోవాలి. దాన్ని చక్కగా నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది, లేకపోతే మనకి వెన్నతో కూడా కాల్చుకోవచ్చు. నూనెతో కన్నా కూడా మనకి ప్రిఫరబుల్ ఏంటి అంటే వెన్న లేదంటే నెయ్యి, వాటితోనే బాగుంటుంది. ఓకే, ఇలా చక్కగా నెయ్యి వేసేసుకున్నాం కదా. సాధారణంగా ఏంటంటే మనకు ప్యాన్ కేక్ మిక్స్లు దొరుకుతూ ఉంటాయి, అప్పుడప్పుడు కొంతమంది ఇంట్లోనే ప్యాన్ కేక్ తయారు చేస్తూ ఉంటారు. సాధారణంగా గోధుమ పిండితో చేయడం చాలా మందికి తెలుసు, కానీ ఇలా ఈ పిండితో కూడా చేస్తారు అనేది చాలా మందికి తెలియదు, జొన్న పిండితో చేస్తారని. సో ఈరోజు నేర్చుకోండి. జొన్న పిండే కాకుండా ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చి మామిడికాయ గుజ్జు. తప్పకుండా ఈసారి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఒకసారి తిప్పి చూద్దాం ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా ఉందండి, ఇంకొంచెం మనకు కాలాలి. మామిడికాయ, పచ్చి మామిడికాయ గుజ్జు, అలాగే అందులో కాస్త జొన్న పిండి, ఇవన్నీ వేసుకొని చక్కగా ప్యాన్ కేక్ వేసుకున్నాం. చూసారా ఎంత మెత్తగా నీట్గా వచ్చేసిందో. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. నెయ్యితో కాల్చుకున్నాం కాబట్టి స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. వావ్, వెరీ వెరీ సాఫ్ట్. అంటే జొన్న పిండితో ఏం చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకోండి. సో ఇలా రుచికరమైన జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, మామిడికాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం సిరప్ 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్. జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మామిడికాయ గుజ్జు, జొన్న పిండి, దాల్చిన చెక్క పొడి, కొంచెం బెల్లం సిరప్ వేసి కాస్త నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ కి నెయ్యి రాసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని ప్యాన్ కేక్ లాగా వేసుకుని నేతితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జోవార్ మామిడికాయ ప్యాన్ కేక్ రెడీ.